హలో బాబీ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇదంతా మీదే సార్, మీరు పెట్టిన భిక్షే కదా సార్. ఏడ్చావులేరా. అవునరా, ఈ మధ్య నీ ప్రోగ్రామ్స్ లో క్రియేటివిటీ లేదురా. ఏదండి? అసలు ఇంతకు ముందు నీ దగ్గర ఉన్న ఫైర్ లేదు. ఆహా. అదేదో ప్రోగ్రామ్ ఏంటది, మేలుకొలుపు. అది మేలుకొలుపురా. అవునండి. చూస్తుంటే నిద్ర వచ్చేస్తుందా? ఏంట్రా ఇలా అయితే ఎప్పుడు పైకి వస్తారో నువ్వు? అందుకే కదండి మీకు ఫోన్ చేశాను. ఏం లేదు సార్, మా ఛానల్లో పనిచేసే రాంబాబు మీ ఛానల్కి వస్తానంట కదండి. అవునన్నా, నాకు తెలిసింది. ఈ రోజే జాయిన్ అవుతున్నాడంట. సార్ ఒక్క 2 రోజులు మీ కింద పెట్టుకోండి సార్. నా కింద నలిగిపోతాడెవరా బాబు. నిన్ను నలిపేస్తాడు రా సార్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, జస్ట్ 48 hours సార్. ఓకే ఓకే, నువ్వు అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఎలా కాదంటాను రా. డెఫినెట్ గా పెట్టుకుంటాను, పంపించు. హాయ్. ఓ నమస్తే మేడం. బాబీ సార్, దిస్ ఇస్ రామ్ బాబు. ఓకే, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఆల్ రైట్. ఓకే మై బాయ్. ఎస్ఆర్కే నీ గురించి చెప్పాడయ్యా, నేను కూడా విన్నా నీ గురించి. చూడు మిస్టర్, మీడియా అంటే నోరేసుకు పడిపోవటం కాదు, బ్రెయినేసుకు పడిపోవాలి. అర్థం కాలేదు కదూ? ప్లే చేయరా. పసుమర్తి జవహర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరు జిల్లా వెనిగళ్ల గ్రామంలో 1947లో జన్మించిన ఈయన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాజకీయ అరంగేట్రం చేశారు. అదేంటండి బాబు గారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేదుగా? ముఖ్యమంత్రి అయితే ప్రోగ్రామ్ అలా ఉంటది. ఒకవేళ పద్మశ్రీ వచ్చిందనుకో, అరే వాయిస్ మార్చి ప్లే చేయి. పద్మశ్రీ పురస్కారం మరోసారి తెలుగువాడిని వరించింది. ఎన్నో ఉద్యమాల్లోనూ సాంఘిక పోరాటాల్లో ముందుండి నాయకత్వం వహించిన జవహర్ నాయుడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించనుంది. ఆపో. ఒకవేళ జవహర్ నాయుడు పోతే ఇలారా, ఈ మధ్య దగ్గర నుంచి చూస్తున్నాను కదా, పోయేలా ఉన్నాడు. ఒకవేళ పోతే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది. మన ప్రియతమ నాయకుడు జవహర్ నాయుడు హఠాన్ మరణంతో రాష్ట్రం మూగబోయింది. శోకతప్త హృదయంలో రాష్ట్రం తడిసిపోయింది. ఎలా ఉంది? ఎలా ఉంది? లెంత్ ఎక్కువైందా? లెంత్ ఎక్కువైందా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడికి అనిపించలేదు. ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్. లైవ్ లో ఈ పాటికి గోప పగిలిపోయి ఉంటది. హలో, ఎలా ఉంది సార్? ఎలా ఉంటావేంట్రా? అదే సార్, రాంబాబు జాయిన్ అయ్యాడు కదా, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని. అంతొబడి ఇంటిగా ఉన్నాడేంట్రా? చా, మరీ మెతక. అవునా సార్? మీ ఎడిటర్ నా ఫ్రెండే సార్. అక్కడ ఏం జరిగిందో నాకు మెసేజ్ వచ్చేసింది సార్. అరే ఏంటి రారా. సార్ ఏంటమ్మా ఇక్కడ జరిగింది మొత్తం మెసేజ్ పెట్టావా? పెట్టావా? కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది. మన ప్రియతమ నాయకుడు జవహర్ నాయుడు హఠాన్ మరణంతో రాష్ట్రం మూగబోయింది. ముందు జాగ్రత్త చర్యలంటే ఇవే. ఫ్యూచర్ ని స్మెల్ చేయగలిగేది మీడియానే. చావొచ్చినంత సడన్ గా ప్రోగ్రామ్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వాడు సమయం పోయింది, పుట్టుకని పోతాడు. మరి ఫుటేజ్ ఎవడిస్తాడు? మీడియా కష్టాలు ఆడికి తెలుసా? మెంటల్ గాడికి వస్తాడు, 2 పీకుతాడు, వెళ్ళిపోతాడు. నువ్వు మెసేజ్ పంపిస్తావు. బాబాయ్ రా. నన్నా వీణ్ణే నిన్నే రా పిలుస్తున్నాడు, వస్తా. రా, పంపిస్తే వస్తా. నడు. యా, దట్స్ గుడ్, గో హెడ్. స్మిత గారు, మన ఛానల్ ప్రాబ్లం అయినా మన ఛానల్లో వార్తలు చదివే విధానం నాకు నచ్చట్లేదు. వార్తలు చదివేది నేను కాదు కదా సార్. కానీ రాసేది నువ్వే కదా. మరి నువ్వు ఎలా రాసే వాళ్ళు అలా చదువుతున్నారు. నేను ఏం రాశానండి? ఏ రాసావో తెలీదా? ఏ రాసావో తెలీదా? వీళ్ళు వార్తలు చదువుతావా? ఓకే పద. అదండి, పదండి. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి? అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త: తెలంగాణ గురించి చర్చించడానికి ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళింది, కానీ ఒక స్పష్టమైన ప్రకటన ఏది రాలేదు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు కమిటీకి మళ్ళీ చుక్కెదురైంది. ఢిల్లీ వెళ్ళిన కమిటీ ఆపో. ఏంట్రా సామెతలు చదువుతున్నావు?
న్యూస్ చదువురా అంటే బీబీసీ సీఎన్ అని చూడవరా నువ్వు? వాళ్ళు కూడా ఇలాగే సామెతలు చదువుతారా లేదా మామూలు న్యూస్ చదువుతారా? అయినా ముఖం మీద ఎక్స్ప్రెషన్ ఏంట్రా? తెలంగాణ రావడం నీకు ఇష్టం లేనట్టుగా. తెలంగాణ రావడం నీకు ఇష్టం లేదా? తెలంగాణ రావడం నీకు ఇష్టం లేదా? తెలంగాణ రావడం నాకు ఇష్టం లేకపోవడం సార్. నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త. నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు పెటాకులవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంటుగా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. అరే బాబిగా, నువ్వు ప్రకాష్ రాజ్ విషయం వదిలేసి నాగార్జున గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు ఆ పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు తప్పితే దిక్కు లేకుండా చస్తావు. దిక్కులేని చావు చేస్తావు. దరిద్రుడా. అసలు ఆయన హైకోర్టు ఏమైనా డిమాండ్ చేస్తారా? హైకోర్టు డిమాండ్ చేస్తారా? దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. నెక్స్ట్ న్యూస్ చదవండి సార్. నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త. నటి ఇలియానా ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెప్తే అది చేయడమేనే అన్నారు. దేనికైనా సై అంటున్న వయ్యారి భామ ఇలియానా. గోవా నుంచి ఊడిపడ్డ ఈ జగన సుందరి దర్శకుడు కోరితే బికినీయే కాదు, ఎంత దూరం వెళ్ళటానికైనా, ఏం చేయటానికైనా తాను రెడీ అంటూ బహిరంగంగానే చెప్పేసింది. రాయ్, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? ఆ అమ్మాయి ఏం చెప్తే రాయడానికి మేమెందుకండి? దానికి ఏదైనా యాడ్ చేస్తే కదా పెప్పొచ్చేది. ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్టిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ట్రై టు అండర్స్టాండ్ అవర్ పెయిన్ ఆల్సో. మెయిన్ వార్తలకు టైం అయింది, వెళదామా? ప్లీజ్ వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి.